హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. కొత్త ఈహెచ్ఎస్ కార్డ్స్, హెల్త్ కార్డులయితే వచ్చాయి. క్యూఆర్ కోడ్‌తో డౌన్‌లోడ్ చేసుకోవడం సులభము. ఈ యొక్క 15థ్ జూలై నుంచి అయితే అమల్లోకి అనమాట. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల స్వప్నమైనటువంటి ఆరోగ్య భద్రతకు సంబంధించి ఒక కీలక అడుగైతే పడింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి కృతజ్ఞతలు తెలుపుతూ బొకేలు అందజేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనము చూసే ఉంటాము. సో, ఈ యొక్క భేటీ కేవలం ఒక మర్యాదపూర్వకమైన కలయిక మాత్రమే కాదు. సో, దీని వెనుక లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఈహెచ్ఎస్ కార్డుల అమలు ప్రక్రియలో దాగి ఉందన్నమాట. అయితే ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త హెల్త్ కార్డులు అమల్లోకి అయితే రానున్నాయి. మరి దీనిపై చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఉద్యోగ సంఘాల సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నట్లు వార్తలైతే వెలువడుతూ ఉన్నాయి. మరి ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగులకు ఆసుపత్రి ఖర్చుల విషయంలో ఒక స్పష్టమైన భరోసా అయితే లభించబోతోంది. అయితే నిజానికి ఈ యొక్క ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించి గత 6 నెలలుగా నిరంతర వార్తలైతే వస్తూనే ఉన్నాయి. దాదాపు 20 సార్లు పత్రికల్లో ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ అంటూ హెడ్‌లైన్‌లు కూడా చూసాము. మరి ఈ ప్రతిసారి కూడా ఏదో ఒక సాంకేతిక కారణం వల్ల లేదా పరిపాలనా పరమైనటువంటి జాప్యం వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ 6 నెలల కాలంలో వచ్చిన అన్నీ కూడా గుడ్ న్యూస్‌లు బహుశా మారే ఇతర అంశాల మీద వచ్చి ఉండవచ్చు గానీ, ఈ జాప్యం వల్ల ఉద్యోగులలో కొంత నమ్మకం అయితే సడలినప్పటికీ తాజా సమావేశం మరియు 15వ తేదీ గడువు చూస్తూ ఉంటే ఈసారి మళ్ళీ ఖచ్చితంగా అమలు జరుగుతుందేమో అనేసి ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా త్వరలోనే ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. మరియు మార్గదర్శకాలు మరో 4 రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా విడుదలైతే చేయనుంది. సాంకేతిక విషయానికి వస్తే ఈసారి ప్రభుత్వం చాలా ఆధునికమైన పద్ధతులను అవలంబిస్తోంది. ముఖ్యంగా క్యూఆర్ కోడ్‌తో కూడినటువంటి నూతన హెల్త్ కార్డులను రూపొందించారు. సో, వీటిని ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్ ద్వారానే నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. మరి దీంతో ఈహెచ్‌సిటీ అనే ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌కు ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది. అంటే ఇకపై ప్లాస్టిక్ కార్డుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్‌లో కార్డ్ చూపిస్తే సరిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 943 ప్రైవేట్ హాస్పిటల్స్ మరియు ప్రభుత్వ హాస్పిటల్స్ ఈ కార్డులను నగదు రహిత వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడతాయి ఈ కార్డులు. ఇందులో ముఖ్యమైనటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే సుమారు 2594 రకాల వైద్య పరీక్షలు మరియు శస్త్రచికిత్సలకు ఈ యొక్క పథకం కింద కవర్ అయితే కానున్నాయి. దీనివల్ల చిన్నపాటి జబ్బు నుండి పెద్ద పెద్ద ఆపరేషన్ల వరకు కూడా ఉద్యోగులకు ఆర్థిక పరంగా ముప్పనేది తగ్గుతుంది. అయితే ఈ పథకం అమల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడటానికి ఈ నెల 13 తేదీన ఆరోగ్యశ్రీ సీఈఓ ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటైతే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ప్రభుత్వం ఉద్దేశ్యం బాగున్నప్పటికీ ఇది క్షేత్రస్థాయిలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఆసుపత్రుల సహకారం పైన ఆధారపడి ఉంటుంది. మరి గతంలో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగటం వల్ల కొన్ని హాస్పిటల్స్ చికిత్స అందించడానికి నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఈ మేరకు ఏ ఏ హాస్పిటల్స్ సేవలైతే అందిస్తాయో దానిపై పూర్తి స్పష్టత అనేది వస్తుంది. మరి హెల్త్ కార్డుల ముచ్చట ఇలా ఉంటే ఉద్యోగులందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరొక ప్రధాన అంశము వేతన సవరణ సంఘం పీఆర్సీ. హెల్త్ కార్డుల కోసం గత 6 నెలలుగా ఎలాగైతే పోరాటం చేస్తూ ఉన్నారో పీఆర్సీ సాధన కోసం కూడా ఉద్యోగ సంఘాలు అంతే పట్టుదలతో ఉండాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికైనా జూలై నెల సగం అయిపోయింది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కనీసం ఈ ఏడాది చివరిలోపు పీఆర్సీ నివేదిక బయటకు వచ్చేలాగా చూడాలి.
పత్రికా ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రభుత్వం నుండి ఒక అధికారిక ప్రకటన వచ్చేలాగా నాయకత్వాలు చొరవ తీసుకోవాలి. పీఆర్సీ ప్రక్రియ అనేది చాలా సుదీర్ఘమైనది. సో, ఒకవేళ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో పీఆర్సీ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి గనక సమర్పించినా, దానిపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కొంత సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత వివిధ ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చలు జరపాలి. అందరినీ ఒకేసారి పిలుస్తారా? లేక విడివిడిగా పిలుస్తారా? అనే దానిపైన స్పష్టత లేదు. రావాల్సి ఉంది. ఈ చర్చల తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి జీవో జారీ చేస్తుంది. అయితే ఈ మొత్తం ప్రాసెస్ కూడా పూర్తి కావడానికి కనీసం 4-5 నెలల సమయం పడుతుంది. మరి ఈ యొక్క ఏడాదిలో ఈ కొత్త జీతాలు వస్తాయని ఉద్యోగులు ఆశించడం లేదు కానీ, కనీసం నివేదిక బయటికి వచ్చిన తర్వాత తమకు ఎంత శాతం ఫిట్‌మెంట్ లభిస్తుందో తెలిస్తే ఒక మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందని భావిస్తూ ఉన్నారు. పీఆర్సీ విషయంలో కూడా హెల్త్ కార్డ్ లాగానే కాలయాపన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలపైన, ఉద్యోగ నేతలపైన అయితే సంఘ నేతలపైన ఉంది. సో ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే హెల్త్ కార్డుల అమలు జూలై 15 తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త హెల్త్ కార్డులు అయితే అమల్లోకి రాబోతున్నాయి. సాంకేతికత క్యూఆర్ కోడ్ కలిగినటువంటి యొక్క కార్డును ఈహెచ్సిటి అనే మొబైల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక వైద్య సదుపాయాలు 943 హాస్పిటల్స్ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్‌ను అందిస్తాయి. అలాగే 2594 రకాల వైద్య ప్రక్రియలకు నగదురహిత అంటే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. మార్గదర్శకాలు వచ్చే 4 రోజుల్లో హెల్త్ స్కీమ్‌కు సంబంధించి పూర్తి గైడ్‌లైన్స్ విడుదల కానున్నాయి. పీఆర్సీ డిమాండ్ హెల్త్ కార్డుల అంశం కొలిక్కి వచ్చినందున ఇకపై పీఆర్సీ నివేదిక మరియు అమలుపై ఉద్యోగ సంఘాలు దృష్టి సారించాలి. సమయపాలన పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 4-5 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఇప్పటి నుండే ఒత్తిడి పెంచడం అనేది అవసరం. సో, మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త డిజిటల్ హెల్త్ కార్డులు అందుబాటులోకైతే రానున్నాయి. అయితే క్యూఆర్ కోడ్ మరియు మొబైల్ యాప్ సౌకర్యంతో 943 హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు. గత 6 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ యొక్క పథకం ఎట్టకేలకు అమల్లోకి వస్తూ ఉండటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ పీఆర్సీ నివేదికను కూడా త్వరగా విడుదల చేయాలి అని వచ్చే ఏడాదిలోపు కొత్త వేతనాలు అమలయ్యేలాగా ప్రభుత్వం ఒత్తిడి తేవాలని అయితే ఉద్యోగ సంఘాలైతే నిర్ణయించుకున్నాయి.